గంప గోవర్ధన్ కు మంత్రి పదవి క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర మంత్రులు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కామారెడ్డిని తన కంచుకోటగా మార్చుకున్న గంప గోవర్ధన్ కు ఈసారి టీఆర్ఎస్ టికెట్ దక్కని విషయం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని నిర్ణయించుకోవడంతో గంప గోవర్ధన్ కు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో గంప అభిమానుల్లో ఆయన కార్యకర్తల్లో తీవ్ర అయోమయం నెలకొంది. గోవర్ధన్ రాజకీయ భవిష్యత్ ఏమిటి అని ఆందోళన మొదలైంది. గంప గోవర్ధన్ సొంత కులమైన పెరిక కులస్తుల్లోనైతే ఆగ్రహం కూడా పెల్లుబికింది. గోవర్ధన్ కు త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా మంత్రి పదవి ఇవ్వాలని వెనక కులస్తులు గట్టిగానే డిమాండ్ చేశారు. గడిచిన 40 ఏళ్ల కాలంలో ఒక్క ఎమ్మెల్యే లేని దుస్థితి ఈ పెరిక జాతికి ఎన్నడూ రాలేదు. దురదృష్టవశాత్తు రేపు రాబోతున్నది. అట్లా రాకుండా మీరు చూడాలని కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పోటీ చేయాలనే నిర్ణయాన్ని మా పెరిక ముద్దు బిడ్డ మనందరికీ గర్వకారణమైన గంప గోవర్ధన్ గారు ఆహ్వానించారు. వారు ముందు ఉంటారు. వారు వెనుక మేమంతా సైన్యంలో పనిచేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ గారిని గంప గోవర్ధన్ గారి నియోజకవర్గంలో గెలిపిస్తాం. దానికి ప్రతిఫలంగా మా త్యాగానికి గుర్తింపుగా, మా సేవలకు గుర్తింపుగా మా పెరిక కులం ఆత్మగౌరవం మరింత దిగజారిపోకుండా ఉండేందుకు తక్షణం మా గంప గోవర్ధన్ గారికి కేబినెట్ మంత్రిని ప్రకటించాలని సవినయంగా కోరుతూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాం. కామారెడ్డి నియోజకవర్గంలో కూడా సామాన్య ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు గోవర్ధన్ కు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అటు కామారెడ్డి నియోజకవర్గ ప్రజల మనోభావాలను గుర్తించి, ఇటు పెరిక కులస్తుల ఆందోళనను గమనించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బీసీ మంత్రులతో చెప్పించారు. కోకాపేటలో జరిగిన పెరిక కుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తమ ప్రసంగాల్లో గంప గోవర్ధన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గంప గోవర్ధన్ కు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని వారు పరోక్షంగా స్పష్టం చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ఎవరుండే? గంప గోవర్ధన్ ఉండే. మరి ఆ ప్రాంతం నుంచే పోటీ చేస్తున్నారంటే మన జాతి గర్వపడవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా అక్కడ గెలుస్తారు. కానీ గంప గోవర్ధన్ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రులు గోవర్ధన్ కు మంత్రి పదవి విషయంలో స్పష్టత ఇవ్వడంతో కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు, పెరిక కులస్తులు సంతోషం వ్యక్తం చేశారు.